ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ 3 తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కాటక రాశిలోకి 3వ తేదీన సంచారం చేస్తాడు. ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా మనకి ఏప్రిల్ 13 వరకు వక్రగతిలో ఉంటాడు, అంటే రిట్రోగేట్లో ఉంటాడు. ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే, బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 7 నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు. ఇక రవి వచ్చేసి మనకి రవి గ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు. ఇక గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచారము, రాహు మీనరాశిలో సంచారము, అదేవిధంగా కేతువు కన్యరాశిలో సంచారం. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము 2.5 సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది. ఇక అది కాకుండా ముఖ్యంగా ఈ 30వ తేదీ రోజు దాదాపుగా షష్టగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది. అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ 14 వరకు 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో కనుక చూసినట్టయితే, ముందుగా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని చూద్దాము. ఆ తర్వాత ఈ రాశి వారికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఇక ఎటువంటి మనము జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ముందుగా వీరికి 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి కుజుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇక శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా 12వ స్థానంలో సంచారము. రవి ఏప్రిల్ 14 వరకు 12వ స్థానంలోను, ఆ తర్వాత మేషరాశిలోనే సంచారము, అంటే 1వ స్థానంలోను ఉచ్చస్థితిలోను సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము 2వ స్థానంలో సంచారము. శని 12వ స్థానంలో సంచారము. ఇక రాహు వచ్చేసి 12వ స్థానంలో సంచారము. కేతు వచ్చేసి 6వ స్థానంలో సంచారం. ఇది మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. 12వ స్థానంలోనూ శుక్రుని యొక్క గోచారము వీరికి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తాడు. శుక్రునితో పాటుగా గురుగ్రహం కూడా ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. గురువుతో పాటు కేతువు కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి శుక్రగ్రహము, గురుగ్రహము, అదేవిధంగా కేతుగ్రహం, ఈ 3 గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి. ఆ ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా 2వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహం వల్ల మీకు మాట మృదువుగా ఉండడం వల్ల చక్కటి ధనలాభం అనేది ఈ మాసం కలుగుతుంది. వృత్తిలో కూడా మీకు అనుకూలత అనేది పెరుగుతుంది. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీ యొక్క అభిప్రాయాలను ఆచరణలోకి తీసుకోవడము, తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో గురుగ్రహం వల్ల కలుగుతున్నాయి. అంతేకాకుండా మీరు ఎవరికైనా అప్పులు కనుక ఇచ్చినట్టయితే ఆ అప్పులు కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి చాలా చక్కగా ఉంటుంది. కోర్టు కేసులు కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులు కూడా మీకే అనుకూలంగా ఈ మాసంలో తప్పకుండా కలుగుతాయి.
కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక శుక్రుడు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుని యొక్క సంచారం చాలా చక్కగా ఉంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సుఖమైనటువంటి జీవితము తప్పకుండా ఈ మాసంలో మేషరాశి వారికి కలుగుతాయి. రెండవ అధిపతి అదేవిధంగా సప్తమాధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. కుటుంబం కొరకు ఏదైనా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలంకారానికి సంబంధించినటువంటి లేదా ఆభరణాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఆనందము సంతోషం అనేది ఉంటుంది. సప్తమాధిపతి శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆనందము సంతోషం ఉంటుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. దంపతుల మధ్య సౌఖ్యము సుఖము ఆనందము అనేది కలుగుతుంది. ఇక తృప్తికరమైనటువంటి భోజనము కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి చక్కటి ఫలితాలు ఈ శుక్రుని వల్ల మేషరాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కేతు వల్ల కూడా చూసినట్టయితే కేతు ఆరవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతు వల్ల కూడా మీకు కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లీగల్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకే అనుకూలంగా అనేది ఉంటుంది. ధనాభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ధనాభివృద్ధి వల్ల ఇతరులకు అప్పులు ఇచ్చేటటువంటి స్థాయికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు మనకి కేతుగ్రహం వల్ల కనిపిస్తున్నాయి. ఇక వివాహము లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురోగవృద్ధి అనేది ఉంటుంది. వృత్తి విషయాల్లో పురోగవృద్ధి ఉంటుంది. విద్యార్థులకు కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూల ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. నీచ స్థితిలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము అంతగా అనుకూలంగా లేదు. అదేవిధంగా బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. బుధుని యొక్క సంచారము రవి యొక్క సంచారం కూడా అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యంగా ఈగోలకు వెళ్లకుండా ఉండడం అనేది మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. పనుల్లో కాస్త ఆటంకాలు ఉంటాయి. మీకు ఆరోగ్య విషయంలో ఎందుకంటే రాష్ట్రాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ఎప్పుడైతే రవి 1వ స్థానంలోకి సంచారం చేస్తాడో అంటే మేష రాశిలోకి ఏప్రిల్ 14 నుంచి సంచారం చేస్తాడో అప్పుడు కాస్త ఈగో కానీ ఓవర్ కాన్ఫిడెంట్ కానీ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల మేషరాశి వారు చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. రాహు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అనుకోని ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. యోగా మెడిటేషన్ ధ్యానం చేయండి. దైవ భక్తి అనేది ఈ మాసంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీరు ముఖ్యంగా రవి అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా ఈ మాసంలో మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి. ఇవి స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.